వాల్మీకులను మా ప్రాంతంలో బోయలుగా పిలుస్తాం అధ్యక్ష. బోయల కులస్తులు ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై చాలా కాలం నుంచి ఉంది అధ్యక్ష. మా రాయలసీమ బోయ కులస్తులు జనాభా ఎక్కువగా ఉంది అధ్యక్ష. మొదటి నుంచి వాల్మీకులు అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మా రాయలసీమ జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మొన్ననే ఎమ్మెల్సీ కూడా సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు అధ్యక్ష. బోయ సామాజిక వర్గానికి చెందినవారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై కొత్తగా అడుగుతున్నది కాదు అధ్యక్ష. ఈ అంశంపై గత 60 ఏళ్లుగా పోరాడుతున్నారు అధ్యక్ష. గతంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండేవారు అధ్యక్ష. కానీ అప్పట్లో కొన్ని పరిస్థితుల కారణంగా బీసీలు గుర్తించారు అధ్యక్ష. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. వాల్మీకులు ఆవేదన గుర్తించి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిషన్ వేశారు అధ్యక్ష. వారు పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఇదే అసెంబ్లీలో వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై తీర్మానం చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపాం అధ్యక్ష. కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాల్మీకులకు ద్రోహం చేసేలా వ్యవహరించింది అధ్యక్ష. వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేర్చే విషయంపై ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది అధ్యక్ష. అంటే ఇది పూర్తి కాలయాపన చేసేందుకు అర్థమైంది అధ్యక్ష. పోనీ ఈ రిపోర్టు ఏమైనా వచ్చి వాల్మీకులకు న్యాయం చేశారా అంటే అది చేయలేదు అధ్యక్ష. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకి బోయల చిరకాల కోరిక నెరవేరేలా చూడాల్సింది పోయి రాజకీయ కుట్రతో సమస్యను మరింత పెంచింది అధ్యక్ష. పైగా బోయల్ని ఒక ప్రాంతంలో ఒకలా చూసే విధంగా వ్యవహరించింది అధ్యక్ష. బోయల పరిస్థితి తెలుసుకోవడానికి కొత్తగా కమిషన్ అవసరం లేదన్నది మా అభిప్రాయం అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కేంద్రానికి పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని పరిశీలించి వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మాకు బోయలతో ప్రత్యేక అనుబంధం ఉంది అధ్యక్ష. అయినా ఇప్పుడు ఎస్టీలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా బోయలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాం అధ్యక్ష.